ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని సంతోషంలో ఉండగానే షుగర్ లెవెల్స్ పెరిగాయని తెలిసి టెన్షన్ పడుతున్నారా? అసలు అంతకు ముందు లేని డయాబెటీస్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? దీని వల్ల పుట్టబోయే బిడ్డకు ఏమైనా ప్రమాదమా? గెస్టేషనల్ డయాబెటీస్ ని సులభంగా ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా గర్భధారణ సమయంలో ప్లెజెంటా నుండి విడుదలయ్యే హార్మోన్స్ ఇన్సులిన్ పనితీరును అడ్డుకుంటాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇప్పుడు వీటి లక్షణాలు చూద్దాం. విపరీతమైన దాహం, తరచుగా మూత్ర విసర్జన, అలసట మరియు చూపు మసకబారడం లాంటివి ప్రధాన సంకేతాలు. అయితే చాలా మందిలో ఇలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే 24 నుండి 28 వారాల మధ్య గ్లూకోజ్ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇది రాకుండా లేదా కంట్రోల్లో ఉండాలంటే నేను చెప్పే ఈ 3 టిప్స్ పాటించండి. మొదటిది డైట్ ప్లాన్. వైట్ రైస్, స్వీట్స్ కి దూరంగా ఉండండి. పీచు పదార్థాలు మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. రెండవది చిన్నపాటి వ్యాయామం. డాక్టర్ సలహాతో రోజు 20 నిమిషాల నడక లేదా యోగా చేయండి. ఇది షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. ఇక మూడవది రెగ్యులర్ చెకప్స్. షుగర్ రీడింగ్స్ ని నోట్ చేస్తూ ఉండండి. అవసరమైతే డాక్టర్ సూచించిన ఇన్సులిన్ లేదా మందులు వాడండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడం సాధ్యమే. మీ ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్త్ ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి.